ఒకడు ఉండేవాడు అంటే ఇంట్లో. వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఒరే చర్చికి రారా పోదాం అంటే వాడైనవాడంట నాకు ఏం లేదు టైం లేదు మమ్మీ నాకు టైం వచ్చినప్పుడు నేను వస్తానని వాడంట. వాడు విరిగి తిని పడుకున్నాడు, కల్లో చచ్చిపోయాడు. కృతజ్ఞత కొడుకులు పెట్టి పాటలు పాడుతున్నారు. పాడుతూ ఉంటే వీడికేం భయం వేస్తూ ఉంది, చచ్చిపోయాడు. అందరూ పాటలు పాడుతూ ఇదంతా కనపడతా ఉంది. కళ ఇది నిజంగా జరగల. సరే దేవదూతలు భూమి మీదకి వచ్చారు, వీడిని తీసుకుపోతున్నారు. సరే దేవదూతలు అనగా ఎమ్మబొట్లు కొమ్ములు ఇవన్నీ ఆలోచన చేయబాకండి. మీరు అందరూ పాత టీవీల్లో చూసి అట్ట తయారయ్యారు, అట్లా లేవు అసలు. రైట్. సరే పరలోకానికి ఆకాశానికి వెళ్ళిపోయాడు. వెళ్తా ఉన్నాడు అన్ని క్లౌడ్స్లో నేను ఎగిరిపోతున్నాడు, బాగానే ఉంది. వాట్ ఈజ్ దిస్ అనుకుంటున్నాడు, అంత బాగానే ఉంది. పోగానే పరలోకం ఇటువైపు ఉంది, నరకం ఇటువైపు ఉంది. రాగానే పరలోకం దగ్గర పేతురు గారికి బయట కూర్చొని వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే పరలోకపు తాళపు చెవులు చెప్పరానా పేతురు దగ్గర ఉన్నాయి. పరలోకపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి కదా. అన్న దగ్గరకు వస్తున్నారు, వచ్చిన వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తున్నాడు. బాగానే జరుగుతూ ఉంది అంతా. అన్న పోయాడు. ఈ మనిషిని ఎక్కడ విన్నట్టుంది. అన్నా నీ పేరు పేతురా అని అడిగారు. అరే గుర్తుపెట్టే బాగానే, నీకెక్కడ తెలుసు? మా అమ్మ మొత్తుకునేది పేతురు కోడి కూసింది 3 సార్లు తెలియదు అన్నావు. ఆ సంగతి మా అమ్మ ఎప్పుడు చెప్పేది చిన్నప్పుడు సండే స్కూల్లో. సరే మంచిది, ఏంది ఇట్లా వచ్చావని అడిగాడు పేతురు గారు. ఏమంటావు ఏంటి, చచ్చిపోయా నేను, పరలోకంలో తలుపు తీస్తే లోపలికి వెళ్ళిపోతాను, నా ఇల్లు ఎక్కడ ఉందో చూపించమన్నాడంట. పేతురు గారు ఉండి ఆ బుక్ ఒకటి జీవగ్రంథాన్ని తీసుకొచ్చి అంత రీసెర్చ్ చేసి పేరు చెప్పమంటే పేరు చెప్పాడంట. లేదు భయ్యా నీ పేరు అన్నాడంట. ఏమన్నాడు?